బాసర నిర్మల్ జిల్లా తెలంగాణలోని ఈ బాసర పుణ్యక్షేత్రంలో కొన్నేళ్లుగా అపవాదను అంటగడుతున్నారు. ఇష్యూ ఏదైనా కూడా అమ్మవారిని అపవాదు చేస్తూ అన్ని స్టోరీలు మీడియా కానీ, దీనికి మూల కారణం ఏంది? ఇక్కడ పూజారులు, నాయకులు, మీడియా ఈ ముగ్గురు మధ్యన సమన్వయం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దాని విషయం మీద మనం వినయ్ దేశపాండే గారితో చర్చిస్తాం. అసలు విషయాలు ఏంటిది, అసలు అక్కడ గోదావరి దగ్గర జరిగిన తంతు ఏంటిది, అసలు విషయాల గురించి కాకుండా తప్పుదో పట్టేయడానికి ఒక బుడ్డ నాయకుడు చేసిన తతంగం, ఆ బుడ్డ నాయకుడు చేసిన ఈ ఫోకస్ లోపల అందరు చిక్కుకుంటున్నారు. అసలు తాపడానికి కూర్చుండబెట్టింది అతను. ఆ స్థలం హోటల్ యజమానికి ఎలాంటి సంబంధం లేదు, అయినా ఆయనను కూడా మళ్ళీ లాక్కొచ్చారు. అంటే మీడియా కూడా తప్పుదో పట్టించే విధంగా సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, పత్రిక కానీ, ఛానళ్ళు కానీ మళ్ళీ ప్రతి విషయం తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి దగ్గర జరుగుతున్న అపచారం అంటూ ఈ చేయడం ఇది సరి అయినది కాదు. మళ్ళీ ఆలయానికి సంబంధించిన ఒక అర్చకుని పైన మళ్ళీ ఈ తాగుబోతు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఆ పూజారి పైకి తీసుకెళ్లడం ఎంతవరకు సబబు? అక్కడ దానికి ఈ దానికి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఎవరు గిట్టని వారో మీకు సమాచారం ఇస్తున్నారు, మీరు తప్పుదో పట్టించే విధంగా మీరు ప్రచారం చేస్తున్న మాధ్యమాల్లో ఇది సరైనది కాదని ప్రతి ఒక్కరూ మాట్లాడు విషయం. అసలు అక్కడ విగ్రహం బయటకు ఎవరు తీసుకెళ్ళిర్రు, అసలు తీసుకెళ్ళిరా లేదన్న విషయం మీకు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని మనం చెప్తున్నాం. వినయ్ దేశపాండే గారు, మీరు ఈ విషయాలన్నిటి గురించి మొత్తం మీకు అవగాహన ఉంది. అసలు ఈ పూజారులకు, ఈ నాయకులకు, ఈ మీడియాకు ఎందుకు ఇలాంటిది జరుగుతున్నదన్న విషయాన్ని మీరు ప్రజలకు తెలియజేయండి. మొట్టమొదటిసారిగా అమ్మవారు పేరుని ఎక్కడ కూడా వాడవద్దు. ఫస్ట్ అది వాస్తవం. అది అసలు అమ్మవారి పేరు అన్నదే ప్రస్తావన రాదు. అది ఎక్కడ ఉన్నదంటే, ఇప్పుడు ఇక్కడ మన బాసర్లో మనం ఎవరైతే ఉన్నామో అందరు బాసర వాస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారి ఆశీర్వాదంతోనే, అమ్మవారి గుడి యొక్క బాసర లేకపోతే ఈరోజు బాసర స్థితి ఎలా ఉండేది అది ఆలోచించాలి. బాసర్లో నివసిస్తున్న వ్యక్తికి అసలు ఎలాంటి ప్రాధాన్యతనే ఉండేది కాదు. అమ్మవారు ఉన్నారన్నే కాబట్టి బాసర వాసులు అంటే అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అన్న ఒక భావనతోని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా గుర్తింపుతోని గౌరవాన్ని ఇస్తారు. ఆ గౌరవాన్ని మొత్తం కూడా మంటగల్పించే విధంగా చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, చిన్నప్పటి సంగతి చెప్తాను. బాసర్లో అప్పటి కాలంలో మీటర్ గేజ్ రైల్వే లైన్. అవునవును. అయితే అప్పట్లో బాసర్లో ఏ ఎక్స్ప్రెస్ కూడా ఆగేది లేదు, ఓన్లీ అజంతా ఎక్స్ప్రెస్ ఒకటే ఆగేది. మధ్యలో జైపూర్ ఎక్స్ప్రెస్, మీనాక్షి ఎక్స్ప్రెస్ ప్లస్ ఎల్లోరా ఎక్స్ప్రెస్ అని వచ్చింది. కానీ ఆ ట్రైన్కి బాసర్కి స్టాప్ లేదు. కానీ అమ్మవారి ఉండటం వల్ల అప్పుడు నాయకుడు శ్రీ గడ్డెన గారు ఏదో కృషిపడి ఇక్కడ బండిని ఆపగలిగారు. అప్పటి నుంచి అసలు ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తున్నారు, అసలు ఇక్కడ ప్రశస్తాన్ని కోల్పోయే విధంగా మీడియా ఎందుకు చేస్తున్నది, వీళ్ళకి అవగాహన లోపం ఎక్కడ జరుగుతున్నది, సమన్వయ లోపం ఎక్కడ జరుగుతున్నది అన్న విషయాన్ని మనం చర్చించాలి. ప్రజలకు కూడా భక్తులకు కూడా తెలియజేయాలి. ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ అంత బాగానే ఉంది, తక్కువ ఏం లేదు, కానీ ప్రతి ఒక్కరు స్వార్థపడుగా అయ్యారు ఒకటి. రెండోది ఈగో అనేది బాగున్నది దాంట్లో. నేను కూడా బాసర వాస్తుడినే, నేను కూడా ఈగో అనేది అయింది. మూడోది ప్రతి ఒక్కరు ప్రతి దానికి పొలిటికల్గా తీసుకొస్తారు. ఇక్కడ డెవలప్ చేసేది మైండ్ సెట్ ఎవరి దగ్గర లేదు. నేను పెద్దోడిని, నా దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు, నా దగ్గర రూలింగ్ పార్టీ ఉన్నది, అందరు మాకే వినాలా, మాకే నడిపియాలన్నట్ల ఆ సంఘటన ప్రతి పార్టీకి ఉన్నది. నేను ఒక పార్టీ పేరు తీసుకుంటలేను, ప్రతి పార్టీ నాయకుడు అదే అంటాడు. అందులో మెయిన్ ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు, అన్ని ఇంటలెక్చువల్స్ పర్సన్స్, మన సెషన్ కోర్ట్ జడ్జెస్ నుంచి సుప్రీంకోర్టు జడ్జెస్ దాకా కానీ, ఒక చిన్న మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ఈ మన సీఎం దాకా కానీ
పిఎం దాకా కానీ అందరు అమ్మవారి పేరుతోని అమ్మవారి మీద ఉన్న శ్రద్ధతోని, ఎందుకంటే ఏకమేవ అమ్మవారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అంటారు, రెండు అంటారు. కాశ్మీర్లో వ్యాస మహర్షి స్థాపించిన అమ్మవారు లేదు, వ్యాస మహర్షి స్వతహా స్థాపించిన అమ్మవారు అది ఒకటే, అది భాషల్లో ఉన్నది. కాబట్టి అంత ప్రసిద్ధి ఉన్నది. ఆ ప్రసిద్ధికి వ్యాస మహర్షి అంటే జ్ఞానాన్ని కలిగే మహర్షి. ఆ ఋషి స్వయాన్ని చేత్తోని ఈ అమ్మవారు ఇక్కడ వికసింది. దాని కొరకే ఆశీర్వాదం కొరకు ప్రతి ఒక్కరు వస్తా పోతారు, ఇది పెరుగుతుంటుంది. కానీ దాన్ని ఒక ఛాన్స్ వాడి బాసరోళ్ళు బాసర్కి ఇడిసపెట్టి నేను పెద్దగా నువ్వు పెద్దగా, నాకు ఈయన గుర్తు నాకు ఆయన గుర్తు అనుకుంటా డెవలప్మెంట్ చేసేదిగా ఇడిసపెట్టేసి స్వయమున అందరినీ కలిసి తీసుకోవద్దు. అందరు కలిసిమెలిసి చేస్తే ఈ బాసర్ పేరు ఖరాబ్ కాదు. ఎందుకంటే కొద్దిగా ఏమైనా అయితే దాంట్లో కింది లోపల బయట వెళ్తున్నాయి. ఎందుకంటే బయట నుంచి కూడా వచ్చేటోళ్ళు ఇప్పుడు ఈ బాసర్ మన చేతుల్లో లేదు. బయట బాగా ప్రఖ్యాతి అయింది, అందరి దృష్టి బాసర్ మీద ఉన్నది, ఎలానో డెవలప్ చేయాలని. కానీ ఇక్కడ ఉన్న నాయకత్వమే లేదు. బాసర్లో ప్రాపర్ లోకల్ నాయకత్వమే సరిగా లేదు. సమయం నాయకత్వం అంటే ఇప్పుడు అక్కడ గోదావరి దగ్గర ఏదైతే తంతు జరిగిందో తాగడం అనే విషయం, మందు తాగడం, అది కూడా దేవస్థానంకి సంబంధించిన ప్లేసు. అయితే అక్కడ కూడా నాయకుడే, ఆ బుడ్డ నాయకుడు చేసిన తతంగమే ఇదంతా మలుపు తిరిగింది. ఇప్పుడు ఆయన పేరును పక్కన పెట్టేసి హోటల్కు ఉన్న యజమానికి ఆపాదించారు, మళ్ళీ అమ్మవారికి ఆపాదిస్తున్నారు. అమ్మవారిది ఆపాదించిన మళ్ళీ ఒక పూజారులను తీసుకొస్తున్నారు. అంటే ఏదైనా మీడియా చేస్తే శృంగాపశ చేయని ఏదైనా చేయని దాని మీద ఎప్పుడైతే ఫోకస్ చేసినప్పుడు ఆ దాంట్లో ఎవరు తప్పు చేసిన వారు వారిని ఫోకస్ చేసి వాళ్ళని చట్టపరంగా శిక్షించే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని వదిలేసుకొని వేరు చేయడం, మళ్ళా ఈ తప్పు చేసిన వాళ్ళకి మన గ్రామవాసులందరూ కూడా సపోర్ట్ చేయడం అదొకటి మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలని మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం మీద మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇది నిజమే. ఏది సైనో ఏది గలతో చూడకుండా అందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నారు అందరూ వాళ్ళ ఓన్ అవి. ఎందుకంటే అమ్మవారి పేరు అయితే అపచారం కావద్దు, బాసర్ గురించి గలత్ కావద్దు, ఇది కూడా అందరూ అనుకుంటారు, అది నిజమే, అట్లనే కావాలా. కానీ ఎవరైతే దీన్ని బయట తీసిందో అది పాయింట్ టు పాయింట్ ముందు తెలుసుకోవాలా. ఏంటంటే గోదావరి గత ఒక 10 రోజుల కింద గోదావరి మీద ఏదైతే ఇన్సిడెంట్ అయిందో అది కావద్దు. ఎందుకంటే గోదావరి పవిత్రమైన నది అని అందరూ అంటారు, అక్కడ అందరు భక్తులు వస్తారు. అక్కడ ఓపెన్గా అటువంటి అన్సోషల్ వర్క్స్ ఏది కావద్దు. అది కూడా అవుతుంది. ఎవరితోనే అవుతుంది అంటే ఒక నాయకుడు దగ్గర నుంచి అది అయింది. దాంట్లో మీడియా కూడా ఉన్నది. కావద్దు, చలో అయింది, ఎక్కడో పోయింది. కానీ యాక్చువల్లీ గోదావరి ప్లేసే అంటే గుడి లోపల లేదు, గుడి దగ్గర లేదు. కానీ తాగడం కానీ వేరే పత్తలు ఆడటం కానీ వేరేది ఇలాంటి సంబంధం కావద్దు అని ఆల్రెడీ ముందు సూచిస్తుంది. సూచించిన తర్వాత కూడా మాకు అడిగేటప్పుడు ఎవరు అన్నట్ల ఆ భావన వచ్చింది. కాబట్టి ఇంత పెద్దగా అయింది. ఎందుకంటే ఈరోజు ఎవరో బయట నుంచి వచ్చి మీడియా తీసింది. ఇంకా ఇక్కడ బాసర్లో చాలా మంది బయట నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు చూసిన తర్వాత ఎవరికైతే ధర్మం గురించి అభిమానం ఉంటుందో, టెంపుల్ గురించి, దేవుడి గురించి అభిమానం ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఇలాంటి ఇంకా కూడా ఐఐటి అవుతాయి, లేదని కాదు. మరి అది ఆగాల అంటే మనం కూడా లోకల్లో